మిత్రులారా, జీకే కార్టూన్స్ కు స్వాగతం. మీకు ఇష్టమైన వినోదం, ప్రేరణాత్మక కథల కోసం ఇదే సరైన స్థలం. హాయ్ పిల్లలు, స్వాగతం మీ జీకే స్టోరీస్కి. ఇక్కడ టెన్షన్ లేదు, కేవలం సరదాగా వినే మంచి నీతి కథలు మాత్రమే. నేర్చుకోవడానికి, నవ్వుకోవడానికి, ఆనందంగా గడిపేందుకు సిద్ధం కండి. పచ్చని అడవుల మధ్య ఒక సాయంకాలం సాధారణ మనిషి శివానందుడు తన కుమార్తె వివాహానికి ఆభరణాలు తీసుకుని అడవిలో ఇంటిదారిలో నడుస్తున్నాడు. అంతలో అంధకారంలో నుండి ఒక రాక్షసుడు గర్జించాడు. ఓ మానవుడా, ఆకలితో క్షీణిస్తున్నాను, నిన్ను తినేస్తాను. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమా, ముందుగా ఈ ఆభరణాలు నా ఇంటికిచ్చి వస్తాను, తిరిగి వచ్చి నీకు ఆహారమవుతాను అన్నాడు. రాక్షసుడు తల ఊపగా శివానందుడు ఇంటికెళ్ళి భార్య చేతికి ఆభరణాలు ఇచ్చి, అమ్మాయి, పెళ్లి చక్కగా జరిపించు, నేను రాక్షసుని ఆహారమవుతాను అన్నాడు. ఈ మాటలు విన్న తన ప్రాణం త్యాగం చేసే తండ్రి కన్నా ముందుగా పరుగెత్తుకుంటూ వచ్చిన కుమారుడు, తండ్రి బదులు నన్ను తిను అని రాక్షసుని ఎదుట నిలిచాడు. ఇంకా వెనుక నుండి, తండ్రి లేదా నా బిడ్డను వదిలి నన్ను తిను అన్నాడు. మరల ఒక వృద్ధురాలు భర్తనో కొడుకునో కోల్పోయి, నేను బ్రతకలేను, నన్ను తిను అని విలపించింది. ఇంతలో ఒక నవజవ్వని, ఈ అనర్థానికి మూలం నేను, నన్నే తిను అని కన్నీటి కళ్ళతో వేడుకుంది. వారి ప్రేమ, బంధం, త్యాగం చూసి రాక్షసుని కన్నుల్లోనూ నీళ్లు పొర్లాయి. అప్పుడే అతడు గంధర్వుడుగా మారి, నేను శాపగ్రస్తుడని మీ కుటుంబ విమోచించింది, మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను అని కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యారు. ఇదే త్యాగం గల కుటుంబం శక్తి.